హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఏషియానెట్ న్యూస్ తెలుగు. అరెస్ట్ టు బెయిల్ 6 గంటలు ఎంతో ఉత్కంఠత, నరాలు తెగే ఉత్కంఠత, ఫ్యాన్స్ లో ఆందోళన, కుటుంబ సభ్యుల్లో భయం. ఇది అల్లు అర్జున్ కి సంబంధించి ఈ 6 గంటలు ముఖ చిత్రం. ఇది అంటే సడన్ గా జరిగిన అనూహ్య పరిణామం, హఠాత్ పరిణామం అంటారు కదా, అనూహ్య పరిణామం. ఇది ఒకేసారి బ్రేకింగ్ పట్టడంతో తెలిసిన విషయం. అది ఎవరు ఊహించలేదు, అల్లు అర్జున్ ఊహించలేదు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఊహించలేదు, ఒక పోలీసులకు మాత్రమే తెలిసిన విషయం. ఇది మధ్యాహ్నం 12 గంటలకి అల్లు అర్జున్ అరెస్ట్ అయిన దగ్గర నుంచి బెయిల్ వచ్చేంత వరకు ప్రతి నిమిషం నరాలు తెగే ఉత్కంఠత, ట్విస్ట్ల మీద ట్విస్ట్లు, ఏం జరుగుతుందా తెలియని ఒక టెన్షన్ ఆ ఫ్యాన్స్ లో, కుటుంబ సభ్యుల్లో. నెక్స్ట్ ఏం జరుగుతుంది అన్న ఆలోచన, ఆందోళన. అలా ఇటువంటి ఎమోషన్స్ మధ్య అల్లు అర్జున్ కి సంబంధించి అరెస్ట్, బెయిల్ ఇలా కొనసాగింది. అసలు ఏం జరిగింది, దీని కారణం ఏంటి అనే విషయం ముందు తెలుసుకుంటే, పుష్ప 2 సినిమాతో అల్లు అర్జున్ భారీ బ్లాక్ బస్టర్ సాధించారు. 1000 crores కలెక్షన్స్ కూడా చాలా తక్కువ టైంలో సాధించింది. సో ఈ ఆనందం కంటే ముందు ఫస్ట్ డే బెనిఫిట్ షో రోజు సంధ్యా థియేటర్ లో జరిగిన తొక్కిసలాట్ లో ఒక మహిళ అయితే మృతి చెందడం జరిగింది. ఆ విషయం అందరికి తెలిసిందే. ఆమె భర్త ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా అల్లు అర్జున్ అక్కడ జరిగిన ర్యాలీ, అంటే అల్లు అర్జున్ రావటంతోనే జరిగిందని చెప్పి పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. ఇందులో సంధ్యా థియేటర్ యాజమాన్యం వాళ్ళు A1 గా ఉంటే అల్లు అర్జున్ A11 గా అతన్ని చేర్చడం జరిగింది. సో A11 కాబట్టి పెద్ద ఇబ్బంది ఏమి ఉండదని చెప్పి అందరూ అనుకున్నారు. సో దీని విషయమై ఎందుకైనా మంచిదని ఇంతకు ముందే క్వాట్ పిటిషన్ అయితే వేశాడు అల్లు అర్జున్ హైకోర్టులో. నన్ను ఎఫ్ఐఆర్ నుంచి నా పేరు తీసేయాలని చెప్పి. సో అది జరుగుతుంది. ఇంకా నడుస్తున్న క్రమంలో సడన్ గా ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకి అల్లు అర్జున్ ఇంటికి ఇన్ఫర్మేషన్ లేకుండా పోలీసులు వెళ్ళారు. నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేయడానికి వెళ్ళారు. ఆ టైంలో ఆయన స్విమ్మింగ్ పూల్ లో ఉన్నాడు. పోలీసులు రావడంతో షాక్ అయ్యాడు అల్లు అర్జున్. అసలు ఏంటి పోలీసులు రావటం ఏంటి అని ఊహించలేదు, కుటుంబ సభ్యులు కూడా ఊహించలేదు. సో నోటీసులు ఇచ్చిన తర్వాత వెంటనే 15 గంటలు అతను అల్లు అర్జున్ తీసుకెళ్ళడం జరిగింది. అయితే ఈ విషయంలో ఆయన పోలీసులతో వాగ్వాదం అయితే జరిగింది. బెడ్రూమ్ కి వచ్చి తీసుకెళ్తారా మీరు, నన్ను టైం ఇవ్వాలి కదా, బట్టలు మార్చుకునే టైం కూడా వాళ్ళు ఇవ్వలేదని ఆయన అసహనం వ్యక్తం చేసిండు. దాని తర్వాత వెంటనే అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు. అయితే అల్లు అర్జున్ తో పాటు అరవింద్, స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అర్జున్ తండ్రి అరవింద్ కూడా పోలీసులతో పాటు వెళ్ళటానికి ప్రయత్నం చేస్తే ఆయన అడ్డుకున్నారు. సో అల్లు అర్జున్ అయితే ఉన్న పరంగా తీసుకుని వెళ్ళిపోయారు. తీసుకెళ్లి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి వెళ్ళారు. అక్కడ జరగాల్సిన ఫార్మాలిటీస్ జరిగిన తర్వాత వెంటనే అరెస్ట్ చేసిన వెంటనే నిందితులకి ఎవరికైనా సరే వైద్య పరీక్షలు చేస్తారు. ఆయన వైద్య పరీక్షల కోసం గాంధీ హాస్పిటల్ కి అయితే తీసుకెళ్లారు. అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎందుకంటే అప్పటికే విషయం ఫ్యాన్స్ కి తెలిసిపోయింది, బ్రేకింగ్స్ పడుతున్నాయి. అక్కడ వరుసగా ఈ జరుగుతున్న క్రమంలో గాంధీ హాస్పిటల్ దగ్గర భారీ భద్రత అయితే ఏర్పాటు చేశారు. సో అలా అక్కడ వైద్య పరీక్షలు పూర్తయిన వెంటనే అతన్ని అల్లు అర్జున్ ని నాంపల్లి కోర్టులో సబ్మిట్ చేశారు. అక్కడ అంటే ఆ ప్రొసీజర్ ప్రకారం జరిగిందంతా. అయితే నాంపల్లి కోర్టులో వాదోపవాదనలు జరిగాయి. అసలు ఈ విషయంలో ఇరు పక్షాల నుంచి వాదనలు జరిగిన తర్వాత రిమాండ్ విధిస్తారా లేకపోతే విడుదల చేస్తారా అన్న విషయంలో చాలా ఉత్కంఠత అయితే నడిచింది అక్కడ. అంత ఫ్యాన్స్ అంతా చాలా టెన్షన్ లాగా కనిపించారు. సో ఎదురుగా ఒక 14 రోజులు రిమాండ్ అయితే విధించి షాక్ అయితే ఇచ్చారు అల్లు అర్జున్ కి. రిమాండ్ విధించి షాక్ ఇచ్చిన తర్వాత అయితే ఇక్కడ హైకోర్టులో అంతకు ముందే క్వాట్ పిటిషన్ వేయటం, అతను అది కాస్త లేటుగా చూస్తామని చెప్పి కోర్టు నిర్ణయించిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి వాళ్ళు వేయటం జరిగింది. అయితే 4 గంటలకైతే విచారణ చేస్తామని చెప్పి హైకోర్టు ఇచ్చింది. అయితే ఈ లోపు ఇక్కడ 14 రోజులు రిమాండ్ విధించిన తర్వాత అక్కడ వాదోపవాదాలు స్టార్ట్ అయినాయి హైకోర్టులో. దాంతో ఇక్కడ కోర్టు రిమాండ్ విధించి కూడా వెయిట్ చేయడం జరిగింది. అంటే అతన్ని అల్లు అర్జున్ ని తీసుకెళ్లిపోయారు రిమాండ్ కి, కాకపోతే ఫైనల్ కాపీ కోసం కోర్టు వెయిట్ చేయడం అయితే జరిగింది. సో ఫైనల్ గా కోర్టులో వాదోపవాదాలు అయితే జరిగాయి. వాదోపవాదాల్లో ఏం జరిగింది, అల్లు అర్జున్ కి సంబంధం లేదు ఈ విషయంలో,
మేము ముందుగానే అంటే అల్లు అర్జున్ తరపున వాదించిన లాయర్ డాక్టర్ నిరంజన్ రెడ్డి, ఆయన వైసీపీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు, వైసీపీ తరపున చాలా కేసులు వాదించాడు. సో నిర్మాత మెగా కుటుంబానికి బాగా దగ్గర, అతను ఆదిలాబాద్కి చెందిన వ్యక్తి, వైసీపీ ఒక రకంగా వైసీపీ కార్యకర్త లాంటి వాడు. చంద్రబాబుకి చాలా వ్యతిరేకంగా ఆయన కేసులు వేశాడు. సో ఈ అల్లు అర్జున్ విషయంలో కూడా చంద్రబాబు సంబంధించిన పుష్కరాలప్పుడు తొక్కిసలాటకు సంబంధించిన ఇష్యూని ఆయన బయటకు తీశాడు. సో అరుణ్ గోస్వామికి సంబంధించి ప్రభుత్వానికి జరిగిన సంఘటనలు కూడా ఈయన బయటికి తీయటం జరిగింది. సో వాటిని ఉద్దేశించి అల్లు అర్జున్కి సంబంధం ఏంటి, వాళ్ళు ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు పోలీసులకి, అల్లు అర్జున్ వస్తున్నాడు భద్రత ఇవ్వమని చెప్పి. సంజయ్ థియేటర్ రాసిన లేఖను కూడా జడ్జికి సమర్పించడం జరిగింది. సో అటు నుంచి కూడా వాళ్ళు ప్రభుత్వం తరఫు లాయర్ కూడా గట్టిగానే వాదించారు, బెయిల్ ఇవ్వద్దని చెప్పారు. సోమవారం కన్నా వాయిదా ఏం చెప్పారంటే ఈ కేసులో అల్లు అర్జున్ పాత్ర ఏంటని చెప్పి జడ్జి అడగటం జరిగింది. సో ఈ వాదోపవాదాలు అయితే జరిగాయి. సో మొత్తానికి అల్లు అర్జున్ తరఫున వైపే జడ్జి హైకోర్టు ధర్మాసనం మొగ్గు చూపింది. సో సొంత 50,000 పూచీకత్తు మీద బెయిల్ ఇవ్వటం అయితే జరిగింది. అయితే ఈలోపు ఇంకొక ట్విస్ట్ జరిగింది. ఏం ట్విస్ట్ అంటే ఆ మృతురాలి భర్త, అక్కడ సంజయ్ థియేటర్ లో జరిగిన ఇన్సిడెంట్స్ కి సంబంధించి మృతురాలు ఉంది కదా, ఆవిడ భర్త అల్లు అర్జున్ అరెస్ట్ చేస్తారని నేను అనుకోలేదు, ఇంతవరకు వస్తుందని అనుకోలేదు. సో అందులో అల్లు అర్జున్ తప్పేమీ లేదు, నా భార్య నన్ను బలవంతంగా నేను సినిమా చూడాలంటే నేను తీసుకొచ్చాను. సో ఇందులో అతను తప్పలేదు, కాబట్టి నేను కేసు వాపస్ తీసుకుంటున్నా, అతను విడుదల చేయండి అని చెప్పి పత్రికాముఖంగా చెప్పడం, కేసు వాపస్ తీసుకోవటం, ఇదొక ట్విస్ట్. ఇంకొక ట్విస్ట్ ఏంటంటే అసలు ఏం జరుగుతుంది నాంపల్లి కోర్టులో అని చాలా టెన్షన్ గా ఉన్న ఆడియన్స్ కానివ్వండి, నెక్స్ట్ అల్లు అభిమానులు కానీ, కుటుంబ సభ్యులకు కానీ ముందు ఒక పెద్ద షాక్ తగిలింది. ఏంటి, 14 రోజులు రిమాండ్ అనేది ఒక పెద్ద షాక్ తగిలింది. సో 14 రోజులు అల్లు అర్జున్ జైలుకి వెళ్తే ఏంటి పరిస్థితి, ఫ్యాన్స్ అసలు ఎలా స్పందిస్తారు, ఫ్యామిలీ వాళ్ళ ఇదేంటి, ముఖ చిత్రం ఏంటి, అసలు మెగా ఫ్యామిలీలో అల్లు ఫ్యామిలీలో ఎటువంటి పరిస్థితులు ఏర్పడతాయి అనేది ఇక్కడ చాలా టెన్షన్ వాతావరణం ఉంది. ఇక ఫిక్స్ అయిపోయారు రిమాండ్కి వెళ్ళిపోతానని చెప్పి. కాకపోతే హైకోర్టులో వేసిన పిటిషన్ మీద అందరూ కొంచెం హోప్స్ పెట్టుకున్నారు. సో అక్కడ వాళ్ళకి మళ్ళీ రిలీఫ్ అయితే దొరికింది. సో ఇట్లా ఈ 2 ట్విస్టులు ఈ కేసులో అయితే ఇలా వరుసగా ట్విస్టుల వెనక ట్విస్టులు అయితే జరిగాయి. సో ఈ లోపు అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యాడని తెలిసిన వెంటనే మెగాస్టార్ తన సతీ సమేతంగా వెంటనే బయలుదేరి అల్లు అర్జున్ ఇంటికి అయితే వచ్చాడు. అక్కడ స్నేహారెడ్డిని ఓదార్చారు. చిరంజీవితో పాటు వెనకాలే మళ్ళీ నాగబాబు కూడా, మెగా బ్రదర్ నాగబాబు కూడా అల్లు వారి ఇంటికి రావటం జరిగింది. సో వీళ్ళ మధ్య అంతకు ముందు నుంచే కోల్డ్ వార్ జరుగుతుంది. నాగబాబు ట్వీట్లు కూడా మనం చూస్తున్నాం, అల్లు అర్జున్ ఉద్దేశించి ఇండైరెక్ట్ ఆయన ట్వీట్ పెట్టాడు. సో ఈ విషయంలో వీళ్ళిద్దరు స్పందించిన తీరు అందరూ అంటే మళ్ళీ ఒక మెగా ఫ్యాన్స్ మధ్య, అల్లు మెగా ఫ్యాన్స్ మధ్య ఒక కొత్త ఉత్సాహం అయితే వచ్చింది. సో ఎటైతే అల్లు అర్జున్ సేవ్ అయ్యాడు, విడుదలయ్యాడు అన్న ఆనందం అయితే అల్లు అర్జున్ ఫ్యాన్స్ లో ఉంది. అయితే అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యాడని తెలియగానే సెలబ్రిటీలు, సామాన్యులు అందరూ స్పందించారు. ఫ్యాన్స్ అంతా ఎక్కడికక్కడ అల్లు అర్జున్ ఎక్కడికి తీసుకెళ్ళినా సరే ఆయన వెనకాల రావడం అయితే జరిగింది. సో ఇక్కడ ఇటువైపు నిర్మాత అంటే స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు, అరవింద్ పక్కనే ఉన్నారు. అల్లు అర్జున్ కోర్టుకు సంబంధించిన విషయాలు కూడా ఆయన పక్కన నుండి చూసుకున్నారు. దాంతో పాటు స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కూడా వారితో పాటే ఉండి అన్ని చూసుకున్నాడు. అల్లు శిరీష్ కూడా వీళ్ళతో పాటే ఉన్నాడు. సో అటువైపు మెగా ఫ్యామిలీలో అయితే మనకి చిరంజీవి, నాగబాబు అక్కడ వాళ్ళని ఓదార్చడం జరిగింది. సో ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే అల్లు అర్జున్ ని చాలా కాలంగా మావాడిని చేసుకోవాలని చెప్పి ప్రయత్నిస్తున్నటువంటి వైసీపీ వాళ్ళకి ఇప్పుడు ఛాన్స్ దొరికింది. సో ఈ విషయంలో వైసీపీ వాళ్ళు వరుసగా ట్వీట్లు అయితే జరిగాయి. ఏకంగా జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు, అల్లు అర్జున్ అరెస్ట్ చేయడానికి ఖండించాడు. ఈ విషయంలో అల్లు అర్జున్ తప్పేముంది, ఈ విషయంలో అతను తప్పు లేదు, అతన్ని విడుదల చేయాలి, దీన్ని తీవ్రంగా ఖండిస్తానని చెప్పి ఆయన అయితే ట్వీట్ చేయడం జరిగింది. సో అంతకంటే ముందు అంటే అక్కడ పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ విషయాలు వాళ్ళకి పడదని చెప్పి ఉన్నటువంటి విషయాన్ని అడ్వాంటేజ్ గా వైసీపీ తన వైపు మార్చుకోవాలని చూసింది. బట్ అది ఏమాత్రం వర్కౌట్ కాలేదని చెప్పాలి. సో ఇటువైపు కూడా రేవంత్ రెడ్డి పొరపాటు చేశాడు. అంటే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ అరెస్ట్ పై స్పందించడం జరిగింది. ఈ విషయంలో నా జోక్యం ఏమీ లేదు, కానీ
చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది, అక్కడ ఏం జరిగినా చట్ట ప్రకారమే జరుగుతుందని ఆయన చెప్పడం జరిగింది. కాకపోతే ఇక్కడ అపోజిషన్ గా ఉన్నటువంటి బీఆర్ఎస్ ఏంటంటే ఈ విషయాన్ని కంప్లీట్ గా రేవంత్ రెడ్డి మీదకి నెట్టే ప్రయత్నం అయితే చేశారు. ఇక్కడ రైతుల అరెస్ట్ ని పక్కదోవ పట్టించడానికి ఇలా చేశారని కొంతమంది అంటే, కేటీఆర్, హరీష్ రావు లాంటి లీడర్స్ మాత్రం అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు, ఈ విషయంలో అల్లు అర్జున్ కి సంబంధించి ఎటువంటి ఇది లేదు, ఆయన తప్పు అక్కడ లేదని తెలిసినా కూడా కావాలని ఇబ్బంది పెట్టడానికి అరెస్ట్ చేస్తున్నారు అన్నట్టుగా వాళ్ళు ట్వీట్ చేయటం అయితే జరిగింది. అయితే ఇంకొక విషయం ఏంటంటే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న విషయం ఏంటంటే సక్సెస్ మీట్ లో రేవంత్ రెడ్డి పేరు మర్చిపోవటం కానివ్వండి, తెలంగాణ ఆ విషయంలో బాగా ట్రోలింగ్ అయితే జరిగింది. తెలంగాణ సీఎం పేరు మర్చిపోయిన అల్లు అర్జున్ అని చెప్పి. అయితే ఈ విధంగా ఏమన్నా పర్సనల్ గా ఏమైనా జరిగిందా ఏంటని కూడా సోషల్ మీడియాలో ట్రోలింగ్ అయితే జరిగింది. సో ఇలా ట్విస్ట్ల మీద ట్విస్ట్లతో అల్లు అర్జున్ అరెస్ట్ 12 గంటలకి అరెస్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత 1 గంట 2 ప్రాంతంలో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి అల్లు అర్జున్ తీసుకెళ్లారు. అక్కడి నుంచి 4 వైద్య పరీక్షల కోసం గాంధీకి వెళ్ళారు. గాంధీకి వెళ్ళిన తర్వాత 4 తర్వాత నాంపల్లి కోర్టులో అయితే సబ్మిట్ చేయడం జరిగింది. దాని తర్వాత రిమాండ్ విధించడం అన్ని జైల్లో చెంచల్గూడ జైలుకి తరలించడం జరిగింది. అక్కడ చాలా టైం పట్టింది, బెయిల్ కాపీలు రావటం కానివ్వండి, ఇదంతా జరిగి అల్లు అర్జున్ రిలీజ్ అయ్యే వరకు నైట్ అయితే జరిగింది, నైట్ టైం అయింది. అయితే ఈ 6 గంటలు చాలా ఒక సినిమా అంటే ఒక సస్పెన్స్ సినిమా అయితే ఆడియన్స్ చూశారు. ప్రతి బ్రేకింగ్ కోసం ఎంతో ఉత్కంఠగా ఎదురు చూశారు. ఒక సస్పెన్స్ సినిమా, 6 గంటల సస్పెన్స్ సినిమా, పుష్ప 2ను మించిన సస్పెన్స్ సినిమా అయితే అల్లు అర్జున్ అరెస్ట్ కు సంబంధించి జరిగింది. సో మొత్తానికి అల్లు అర్జున్ కి 4 వారాలు బెయిల్ అయితే వచ్చింది 50,000 పూచీకత్తు మీద. దాని తర్వాత ఏం జరగబోతుంది, ఈ కేసులో అల్లు అర్జున్ బయటపడతాడా లేకుంటే ఈ విషయాన్ని ఇంకా సాగదీసే ప్రయత్నం చేస్తారా? మీరు ఏమనుకుంటున్నారు? అల్లు అర్జున్ అరెస్ట్ కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారా? ఈ విషయంలో తప్పెవరిది అనుకుంటున్నారు? పర్సనల్ పగల మీదనే ఇట్లా అల్లు అర్జున్ అరెస్ట్ చేశారని భావించే వాళ్ళు ఎంతమంది ఏంటనేది ఖచ్చితంగా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఇటువంటి అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏషియన్ నెట్ న్యూస్ తెలుగు. నేను మీ మహేష్.